హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి రైల్వే ఎగ్జామ్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఆర్ఆర్బీ జేఈ ఇంటిమేషన్ ఆల్రెడీ మీకు అప్డేట్ చేశాను. అలాగే జేఈకి సంబంధించిన మాక్ టెస్ట్ లింక్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి కూడా మాక్ టెస్ట్, అలాగే సిటీ ఇంటిమేషన్ కూడా రావడం జరిగింది. అప్డేట్స్ మీకు ఇన్ఫార్మ్ చేయడం ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. జేఈకి సంబంధించి అప్డేట్స్ వచ్చి, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1 అప్లై చేస్తే కనుక దానికి సంబంధించి సిటీ ఇంటిమేషన్ కూడా వచ్చింది. మీకు 4 రోజుల ముందు అగైన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే హాల్ టికెట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి సిటీ ఇంటిమేషన్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా ఈ రోజు 13వ తారీఖున అయితే అలహాబాద్ జోన్ లో అప్డేట్ చేశారు. మిగతా అన్ని జోన్స్ కూడా త్వరలోనే అప్డేట్ అయితే అవుతాయి. ఓకే, సో వివరాలకు వెళ్ళినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎవరికైతే డిసెంబర్ 20వ తారీఖు 23వ తారీఖు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అవుతుందో వాళ్ళకి డిసెంబర్ 13వ తారీఖున అయితే మీకు సిటీ ఇంటిమేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఎవరికైతే డిసెంబర్ 24, 26, 27, 28, 29, 30వ తారీఖు షెడ్యూల్ అయిందో వాళ్ళకి మనకి 14వ తారీఖు డిసెంబర్ నుండి అయితే మనకి రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ రూల్ అయితే ఎగ్జామ్ డేట్ కి 10 రోజుల ముందు మాత్రమే సిటీ ఇంటిమేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ కి 4 రోజుల ముందు చెక్ చేసుకున్నట్లయితే కనుక మీకు హాల్ టికెట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ రోజు మనకి కొంతమందికి ఓపెన్ చేసినప్పుడు లింక్ అనేది యువర్ సిటీ ఇంటిమేషన్ ఈజ్ నాట్ లైవ్ అని చెప్పి రావచ్చు. ఎందుకంటే మీకు 10 డేస్ బిఫోర్ రాకపోవచ్చు ఎగ్జామ్ అనేది. కాబట్టి అటువంటి వాళ్ళు వస్తే కనుక కంగారు పడకుండా మళ్ళీ మనకి రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి అయితే లాగిన్ చెక్ చేసుకోండి, మీకైతే ఓపెన్ అవుతుంది. ఓకే, మీ డీటెయిల్స్ అవన్నీ కూడా rrbapply.government.in వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేయొచ్చు. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వీటిలో ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది. సో లాగిన్ అయ్యి కానీ లేదా మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చారు, దీనికి కానీ మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మండే టు సాటర్డే 9 AM to 6 PM దాకా. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి మీరు సిటీ ఇంటిమేషన్ లింక్ మీద మీరు అయితే డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ టెక్నీషియన్ 1 కూడా వచ్చింది. సో ఈ రోజు టెక్నీషియన్ 3 వచ్చింది. అలాగే మాక్ టెస్ట్ లింక్స్ అనేవి కూడా ఉన్నాయి. జస్ట్ శాంపిల్ కి మాత్రమే ఈ మాక్ టెస్ట్ అనేది, అంటే ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మార్కులు రావడం, క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ కూడా మీకైతే తెలియదు. జస్ట్ మనకి ఒక ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మాత్రమే మాక్ టెస్ట్ అనేది అయితే మీకైతే ఉపయోగపడుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం రాస్తుంటే కనుక ఒకసారి మాక్ టెస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోండి. సో ఇది మనకి రైల్వే ఎగ్జామ్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.